రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మా ఊరిలో అయితే రెండో దఫా ఎరువులు చల్లడానికి అయితే మా ఫీల్డ్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. మొదటి దఫా ఎరువులు నేను నాటు వేసిన 20 రోజులకైతే చల్లడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చల్లి కూడా 20 రోజుల సమయం అవుతుంది దాదాపుగా. అందుకని నేనైతే మా ఫీల్డ్లోనైతే రెండో దఫా ఎరువులు అయితే చల్లడానికి అయితే రావడం జరిగిందనమాట. ఈ రెండో దఫా ఎరువులలో నేను ఎలాంటి ఎరువులు కలిపి చల్లుతున్నాను అన్న దాని గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనకు చలి వాతావరణం ఉంది. ఈ దశలో మనం యూరియాతో పాటుగా ఇతరత్ర ఎరువులు కూడా మనం అందించినట్లయితే పొలానికి మంచి గ్రోతింగ్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొక్కలో రోగనిరోధక శక్తి అనేది కూడా పెంపొందించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని నేనైతే ఖచ్చితంగా మా ఫీల్డ్లోనైతే ఈ రెండు దఫా ఎరువులు అయితే అతి ముఖ్యమైనవి. అందుకని నేనైతే ఈ చలి బారి నుండి రక్షించుకోవడానికి, నెక్స్ట్ వచ్చేసి ఈ తెగుళ్ళ బారిని కూడా రక్షించుకోవడానికి నేనైతే మంచి న్యూట్రియంట్స్ అయితే కలిపి చల్లడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఫస్ట్ దఫాలను అయితే ఒక ఎకరాకి అయితే ఒక బ్యాగ్ అయితే చల్లడం అయితే జరిగిందనమాట. మళ్ళీ ఇప్పుడు నేనైతే దాదాపుగా ఒక అర బస్స నించొని అటుగా బస్సు అయితే చల్లడం లేదు, కొద్దిగా బస్సకు తక్కువ చల్లుతున్నా. అంటే వేరే పోషకాలు కూడా అందించడం ద్వారా దాదాపుగా బస్స కంటే ఎక్కువ చల్లుతున్నాం. మనకు పొటాష్ కావచ్చు, ఇప్పుడు వేరే ఇతరత్ర ఎరువులు కూడా కలిపి మొత్తం ఒక బస్స కంటే ఎక్కువ కలిపి అయితే చల్లడం జరుగుతుందన్నమాట. మనం యూరియా వేస్తేనే మొక్కలో మనకు దాదాపుగా ఏంటంటే మనకు గ్రోతింగ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే వేరే పోషకాలు వేసినా కానీ గ్రోతింగ్ ఉంటుంది, కానీ మనకు యూరియా కొద్దిగా వేస్తేనే ఇంకా గ్రోతింగ్ అనేది కొద్దిగా అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది, పిలికలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే మొక్కలో వేరే అవస్థ కూడా తొందరగా వేరే అవస్థ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మనకైతే యూరియా అనేది అతి ముఖ్యమైనదని చెప్పవచ్చు అనమాట. దాదాపుగా మనకు యూరియా అనేది మనకు వాడకం అనేది మనకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. యూరియాని మాత్రం దఫాలుగా చల్లుకోండి. ఆ దఫాలుగా చల్లుకుంటేనే మనకు ఏమవుతుందంటే మనకు తెగుళ్ళు అనేది కూడా కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అయితే మనం నెక్స్ట్ వచ్చేసి మనకు యూరియా అనేది నేనైతే గత మొదటి దఫా ఎరువులోనైతే చల్లి ఇప్పుడు ప్రజెంట్ మనకైతే 20 రోజులు కావస్తుంది అనమాట. మనకు పిండి పవర్ కూడా పోయింది, మనకు కొంచెం పలగా కనిపిస్తుంది అనమాట. అందుకని ఈ రెండు దఫా ఎరువులు కూడా మనకు అతి ముఖ్యమైన. అందుకని నేనైతే యూరియాతో పాటుగా ఇతరత్ర ఎరువులు కలిపి అయితే చల్లడం జరుగుతుందన్నమాట. యూరియాను మాత్రం అతిగా వేయకండి, రోగాలు మాత్రం తెచ్చుకోకండి. మెయిన్గా ఏంటంటే యూరియాను మాత్రం దఫాలుగా చల్లుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే మనం ఫస్ట్ దఫాలో చల్లినట్లుగానే నెక్స్ట్ నేనైతే ఈ రెండో దఫాలో కూడా నేనైతే హ్యూమిక్ యాసిడ్, నెక్స్ట్ వచ్చేసి సీడ్ కూడా కలిపి చల్లడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే నేను చల్లిన దానికి చల్లని దానికి మనకు చాలా వరకు అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉందంటే మనకైతే చలికాలం ఉంది. అందుకని ఈ చలి తీవ్రత ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్రోతింగ్ అనేది కూడా తక్కువ ఉంటుంది, ఇతర తెగులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని నేనైతే చల్లింది ఇంకా పచ్చగానే ఉంది, చల్లంది ఏమవుతుందంటే అది మొత్తం ఇంకా పిండి పోరిపోయింది, కొంచెం తెగులు కూడా కొంచెం పచ్చగా లేకుండా మనకు కొంచెం పండు ఆకులు ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేనైతే ఎట్లయినా చల్లితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే మళ్ళీ హ్యూమిక్ యాసిడ్, సీడ్ అయితే తెచ్చుకోవడం జరిగింది. నేనైతే ఇవైతే కలిపి చల్లడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ హ్యూమిక్ యాసిడ్, సీడ్ చల్లడం వల్ల మంచి మెయిన్ ఉపయోగం ఏంటంటే మనకు దీంట్లోనైతే దాదాపు ఏంటంటే ఇతరత్ర పోషకాలు అయితే మనకైతే చాలా అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. హ్యూమిక్ యాసిడ్, సీడ్ కలపడం వల్ల ఇంకా మనకు రావాల్సిన పిలకల కంటే అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన పిలకలు కూడా ఇంకా ఏంటంటే మనకు వచ్చిన పిలకలు కూడా ఇంకిని పిలకలు రావడానికి దోహదం చేస్తుంది. అందుకని యూరియాతో పాటుగా మనం ఇతరత్ర ఎరువులతో ఏ ఎరువులతో అయినా కలిపి చల్లుకున్నట్లయితే హ్యూమిక్ యాసిడ్ కావచ్చు, సీడ్ కావచ్చు, ఈ వీటిలో ఉన్నటువంటి పోషకాలు ఇతర ఎలాంటి ఎరువుల్లో కూడా ఉండవు అనమాట. అందుకని మరీ ముఖ్యంగా ఏంటంటే ఇవి చల్లేటప్పుడు దాదాపుగా యూరియా కావచ్చు, మనం ఇప్పుడు మిక్సింగ్ చేస్తున్న ఏ పోషకాలను కానీ కలిపి చల్లుతున్నాం ఎప్పుడైనా కానీ మన నీటిని అయితే కొంచెం పలచగా ఉంచుకోండి. ఎందుకంటే మనం కలిపి చల్లినటువంటి ఎరువులు మనం ఆ నీటిలో కలిసిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొక్కకు తొందరగా చేరడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మరీ నీటిని అయితే ఎక్కువ పెట్టి చల్లుకోకండి. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్టిలైజర్ అయితే వేస్ట్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని నేనైతే ఈసారి ఎట్లనైనా చేసి మళ్ళీ కొంచెం డబ్బులు కాస్ట్ ఎక్కువైనా ఏం లేదు కానీ కలిపి చల్లితే బాగుంటున్న ఉద్దేశంతో నేనైతే మళ్ళీ ఈసారి అయితే హ్యూమిక్ యాసిడ్, సీడ్ ఈ రెండు మిక్సింగ్లో కలిపి చల్లడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ హ్యూమిక్ యాసిడ్, సీడ్ అనేది మనకు దాదాపు ఏంటంటే ప్రకృతి సిద్ధంగా మనకు ఇతరత్ర పోషకాలు వేరే కెమికల్స్ తోటి కాకుండా ప్రకృతి సిద్ధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి న్యూట్రియన్స్ తోటి తయారు చేయడం అయితే జరుగుతుందన్నమాట. వీటిని చల్లినప్పుడు మనకు హ్యూమిక్ యాసిడ్, సీడ్ కావచ్చు, మనం వీటిని కలిపి మనం నీటిలో స్ప్రెడ్డింగ్ అవుతున్న దాన్ని బట్టి పనిచేస్తున్నాయా పనిచేయాలి అనేది మనకు స్పష్టంగా తెలియడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నట్టు యూరియా ఒకటి, నెక్స్ట్ వచ్చేసి హ్యూమిక్ యాసిడ్, సీడ్ 2, నెక్స్ట్ వచ్చేసి మూడవది ఏంటంటే నేనైతే CMS కలిపి చల్లడం అయితే జరుగుతుందన్నమాట. ఒక ఎకరాకు దాదాపుగా 25 కేజీలు అయితే కలిపి చల్లడం అయితే జరుగుతుంది. CMS అనేది నాకైతే
మనకైతే దాదాపుగా 50 కిలోల బ్యాగ్ వచ్చేసి 700 రూపాయలు అయితే పడింది. ఒక ఎకరానికి 25 కిలోల చొప్పున నేనైతే కలిపి వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ సిఎంఎస్ అనేది మనకు చూసుకున్నట్లయితే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ మనకు 3 రకాల న్యూట్రియంట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ 3 అనేవి మనకు ద్వితీయ పోషకాలు అనమాట. ఇవి మొక్కకు అందడం వల్ల ఏమవుతుందంటే మొక్కలో కిరణజన్య సంయోగక్రియ పెంపొందించుకుంటుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే క్లోరోఫిల్ పచ్చదనం పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇతరత్ర తెగులు ఏమైనా ఉన్నట్లయితే మనకు వాటిని కూడా తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని నేనైతే ఈ కాంబినేషన్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ సిఎంఎస్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనేది ఈ ద్వితీయ పోషకాలు అనేది మనకైతే వరి పంటకు అనేది చాలా ముఖ్యమైనది. అన్ని రకాల పంటల్లో ఈ విరిగా వీటిని అయితే వాడడం అయితే జరుగుతుందన్నమాట. మనకు ప్రస్తుతం చలికాలం కాబట్టి మనకు వరి పంటకైతే ముఖ్యంగా ఏంటంటే మనకు ఇప్పుడు చలికాలం ఉంది కాబట్టి అధికంగా మనం పోషకాలు అందిస్తేనే మొక్క అనేది గ్రోతింగ్ ఉంటుంది. కొన్ని చోట్లనైతే కొన్ని ప్రాంతాలను అయితే మనకు యూరియా వేసినా కానీ గ్రోతింగ్ అనేది సరిగ్గా ఉండడం లేదనమాట. అందుకని మనం యూరియాతో పాటుగా ఇతర పోషకాలు మనం మిక్సింగ్ కలిపి వేసినట్లయితే గ్రోతింగ్ అయితే అధికంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేనైతే సిఎంఎస్ వేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే సిఎంఎస్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. మొక్క అన్ని విధాలుగా మనకు గ్రోతింగ్ రావడానికి, నెక్స్ట్ వచ్చేసి ఈ రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి, వేరే వ్యవస్థ బలంగా ఉండడానికి, నెక్స్ట్ వచ్చేసి అంటే వేరే పోషకాలు మనం అందించినా కానీ అవి త్వరగా తీసుకోవడానికి అందుకని మనం అయితే గట్టి పోషకాలు మనం మంచి న్యూట్రియంట్స్ అందించినప్పుడే మొక్క అనేది బలంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. తెగుళ్ళను కూడా తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట. వీటి యొక్క పాత్ర అనేది మనకైతే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకి ఇప్పుడు 2 దఫా ఎరువులు అనేవి కూడా మనకు ఫస్ట్ దఫా ఎరువులతో పోల్చుకుంటే 2 దఫా ఎరువులు కూడా ముఖ్యమైన అనమాట. ఎందుకంటే మనం పొట్టదశకు ముందు వేస్తున్నటువంటి ఎరువులు కూడా మనం బలమైన ఎరువులు వేసినట్లయితేనే మనకు ఇంకా బలంగా మనకు పొట్టదశ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను సిఎంఎస్తో పాటుగా నేను ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేనైతే ఒక ఎకరాకు ఒక 15 కిలోల చొప్పున పొటాష్ అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. నాకు దాదాపుగా నేనైతే ఒక ఎకరానికి 15 కిలోల దిక్కు అయితే వేయడం అయితే జరుగుతుంది. పొట్టదశలో కూడా ఒక ఎకరానికి ఒక 10 కిలోలు కానీ మళ్ళీ ఒక 15 కిలోల చొప్పున వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకు పొటాష్ అనేది మొక్కలో రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి, ఇతర రకాల తెగులను తట్టుకోవడానికి, మరీ ముఖ్యంగా ఏంటంటే మొక్క అనేది బలంగా తయారవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం మొక్క అనేది అధికంగా గ్రోతింగ్ వచ్చి పిలకలు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేనైతే ఈసారి మళ్ళీ 2 దఫా ఎరువుల్లో పొటాష్ వేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే పొటాష్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మనకు పొటాష్ అనేది దాదాపుగా మనం అయితే 2 దఫాల నుంచి వెళ్ళి 3 దఫాలు కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే మనకు పొటాష్ అనేది సాధారణంగా అయితే పొట్ట దశలోనే ఎక్కువగా వాడడం జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఏ ఎరువైనా కావచ్చు, ఏ సమయంలోనైనా ఇది మొక్కకు అవసరం, గ్రోతింగ్ సరిగ్గా లేదు, ఈ సమయంలో వేస్తే ఇంకా గ్రోతింగ్ రావడానికి అవకాశం ఉంటుంది, ఆ విధంగా అనిపించినప్పుడు మీరైతే ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే దానివల్ల ప్రయోజనం అయితే ఉంటుంది కానీ నష్టం అయితే మనకైతే జరగదన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ అనేది చలికాలం ఉంది కాబట్టి మనకు మొక్క అనేది గ్రోతింగ్ సరిగ్గా ఉండదు. అందుకని వివిధ రకమైన మన పోషకాలు అందించినప్పుడే మనకు మొక్క అనేది గ్రోతింగ్ ఉంటుంది, పిలకలు కూడా మరిన్ని రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే తెగుళ్ళు కూడా మెయిన్గా ఏంటంటే చలికాలం ఉంది కాబట్టి తెగుళ్ళను అయితే తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఒక ఎకరాకు దాదాపు మనం పొటాష్ అయితే 20 నుంచి 25 కేజీల వరకు కూడా మనం చల్లుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మొక్క అనేది మనకు వేరు వృద్ధి సరిగ్గా ఉంటుంది, ఇతర రకాల తెగులను కూడా తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. నేను ఎంచుకున్న విత్తన రకం వచ్చేసి కావేరి చిండ్లు. పంటకాలం అనేది 140 రోజులు అయితే ఉంటుందన్నమాట. అందుకని నేనైతే ఈ 2 దఫా ఎరువులు అనేది కొంచెం లేట్గానే వేయడం అయితే జరిగిందనమాట. ఒక వారం రోజులు లేట్గా వేస్తున్నాను. ఎందుకంటే పంటకాలం ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఎమ్మటెమ్మటే ఎరువులు వేసినట్లయితే ఇంకా అధికంగా గ్రోతింగ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని నేనైతే కొద్దిగా లేట్ చేయడం అయితే జరిగింది. ఊరిలోనైతే 2 దఫా ఎరువులలో కలిపి చల్లుతున్నటువంటి ఎరువుల సమాచారం అయితే ఇదనమాట. మీరు కూడా ఈ 2 దఫా ఎరువులలో ఎలాంటి ఎరువులు కలిపి చల్లుతున్నారు దాని గురించి నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మరొక టాపిక్ తోడు అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. నేనైతే మెయిన్గానైతే కలుపుతున్నటువంటి ఎరువులు చూసుకున్నట్లయితే యూరియా ఒక 1/2 బస్తా కంటే ఎక్కువ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ సీడ్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సిఎంఎస్ ఒక 25 కేజీలు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి యూరియా, దీంతో పాటు కూడా పొటాష్ కూడా నేనైతే ఒక 15 కేజీలు అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట.